వక్ఫ్ సవరణ బిల్లుకి తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన కూడా మద్దతు తెలుపుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ వక్ఫ్ సవరణకి మేము వ్యతిరేకంగా ఓటేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వక్ఫ్ బిల్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని భయపెడుతోందని, పైకి ఆయన మేము కేంద్రానికి వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పినప్పటికీ రానున్న రోజుల్లో కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేటువంటి భయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంటాడుతోంది అనేలాగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఈ వక్ఫ్ బిల్లు జగన్మోహన్ రెడ్డిని భయపెడుతోందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వక్ఫ్ సవరణ బిల్లుకి తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు తెలుపుతూ ఉంటే ఇండియా కూటమితో పాటుగా కొన్ని పార్టీలు అంటే బీఆర్ఎస్ కానీ అలాగే వైఎస్ఆర్సీపీ కానీ ఇవి మేము వ్యతిరేకంగా ఓటేస్తామంటూ ప్రకటించాయి. అయితే జగన్మోహన్ రెడ్డి నేను కేంద్ర పెద్దలకి వ్యతిరేకంగా ఓటేస్తానని ప్రకటించినప్పటికీ ఆయన్ని ఈ బిల్లు మాత్రం భయపెడుతోంది. ఇప్పుడు మేము వ్యతిరేకంగా ఓటేస్తే రానున్న రోజుల్లో కేంద్ర పెద్దలు మా పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటి సందేహం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో మొదలైంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? కృష్ణ గారు, సహజంగానే మీరు జగన్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. వక్ఫ్ బిల్ గురించి మాట్లాడే ముందు గతంలో అతను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ టైంలో ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్నటువంటి సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీ లాంటి బిల్లులు కావచ్చు, ఆ బిల్లులకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూర్చునేమో మేము వ్యతిరేకం ఆ బిల్లుకి అంటామని కేంద్రంలో అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఓటేయడం మనం చూసాం. అవును. కొన్ని సందర్భాలు ఏం చేశారంటే వాకౌట్ చేశారు. వాకౌట్ అంటే మీనింగ్ ఏంటంటే పరోక్షంగా మద్దతు చెప్పినట్టే. అవును. అంటే ధైర్యం లేకపోతే ఏం చేస్తారంటే ఏదో రకం వంకెట్టుకుని బయటకు వచ్చేస్తారు. ఆ రకంగా కూడా మద్దతు చెప్పినట్టే అలా చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా అనేక బిల్లులు ఆనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతులకు సంబంధించిన బిల్లుల విషయంలో కూడా అక్కడేమో వ్యతిరేకించారు, అక్కడేమో సపోర్ట్ చేశారు. ఇక్కడికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి వ్యతిరేకించడం ప్రతిదీ అంతే. అటువంటి డ్రామాలు అయితే ఆడారు. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా అతనికి భయం ఉంది. నాకు తెలిసి రేపు పొద్దున్న కూడా వాళ్ళ మెంబర్స్ తోటి ఓటు వేస్తాడని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఏదో రకంగా చర్చ సందర్భంగా ఆ రోజు జరిగేటప్పుడు వాకౌట్ చేసి బయటకు వచ్చేస్తారు అనేటువంటిది అనుకుంటున్నా. ఓకే. అంటే పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మేము ఈ వక్ఫ్ సవరణని మేము వ్యతిరేకిస్తున్నాం. అంతే ఏం లేదండి. ఏమైపోతుంది కృష్ణ గారు అంటే ప్రతి విషయం వెనకాల ఒక సబ్జెక్ట్ వచ్చిందంటే దాని వెనకాల ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఎంతవరకు మనకి ఎంతవరకు లాభం చేకూరుస్తాయి, ఎంతవరకు నష్టం చేకూరుస్తాయి అనేటువంటి ఆలోచన తప్ప తీసుకున్న నిర్ణయం మనకి దేశానికి మంచిదా కాదా అనే ఆలోచన ఏ పార్టీలు చేయట్లా. అంటే ప్రతిపక్ష పార్టీలు. నేనేమంటున్నానంటే ఏదైనా పార్లమెంట్లో ఒక సబ్జెక్ట్ వచ్చిందనుకోండి, సబ్జెక్ట్ ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అధికార పక్షం కదా అని చెప్పేసి మనకు మెజారిటీ ఉంది కదా అని చెప్పి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఎంత తప్పో, అసలు చర్చే చేయకుండా ఆ అధికార పక్షం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిదీ వ్యతిరేకిస్తామని చెప్పడం కూడా అదే తప్పు. ఎగ్జాక్ట్లీ. ప్రజాస్వామ్యానికి అర్థం హేతుబద్ధమైన చర్చ. ఏదైనా అనుమానాలు ఉంటే అక్కడ చర్చ చేయాలి. చర్చ చేయడం మానేసి మోదీ గారి ప్రభుత్వం తీసుకుంది కాబట్టి నిర్ణయం మేము వ్యతిరేకించాలి అని ఏంటి? ఇక్కడ ఏదో ముస్లిం మీద ప్రేమ కాదది. ఓకే. ఓట్ బ్యాంక్ రాజకీయాలు. మరి పేర్ని నాని గారు చూసుకున్నట్లయితే మాకు ఈ బిల్లును మేము వ్యతిరేకించడం వల్ల మాకు రాజకీయంగా నష్టం జరిగినప్పటికీ మేము మాత్రం ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తామని చెప్తారు. ఏం లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చాలా స్పష్టంగా తెలుసు వాళ్ళకు ఉన్న బలం ఏంటంటే మాకున్న బలం ఆ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దళితులు, అంటే ఒక మతానికి సంబంధించిన దళితులు, హిందువులు కూడా దళితులు ఉంటారు, ఒక మతానికి సంబంధించిన దళితులు, అదేవిధంగా మైనార్టీలు. అదే మాకు బలం. ఎందుకంటే బీజేపీ అంటేనే ఒక హిందుత్వ పార్టీ అనేటువంటి ముద్ర వేసుకున్న పార్టీగా కనపడుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మా పక్షాన్ని ఉంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయాలండి. ఇప్పుడు అది తల్లి కాంగ్రెస్, ఇది పిల్ల కాంగ్రెస్, తేడా ఏం లేదు కదా. ఇప్పుడు పార్టీలుగా వేరుగా ఉన్నా కూడా ఇవన్నీ కూడా కాంగ్రెస్ తాను ముక్కలే కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉంటుంది. నేనేమంటున్నానంటే వీళ్ళు ఏ విధంగా చేసినా కూడా పైన నిర్ణయం జరిగింది, ఈరోజు చర్చ జరుగుతుంది, రేపు బిల్లు పెట్టబోతున్నారు. నాకు తెలిసి 100% పాస్ అవుతుంది. ఆ రోజు ఆర్టికల్ 370 ఉన్నప్పుడు కూడా ఇలాగే అన్నారు, దేశం మొత్తం ఏదో అయిపోద్ది, కాశ్మీర్ ఇది అయిపోద్ది, రకరకాలుగా అన్నారు. చక్కగా ఉంది కాశ్మీర్. గతంలో కంటే లేనటువంటి ఇప్పుడు అన్ని కంపెనీలు వస్తున్నాయి, పెద్ద పెద్ద మాల్స్ వస్తున్నాయి, అక్కడ స్వేచ్ఛగా ముస్లిం విద్యార్థులందరూ చదువుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు,
హ్యాపీగా ఉన్నారు. అంటే మొత్తం క్లియర్ అయిపోయింది నేను అట్లా మధ్య మధ్యలో చిన్న చిన్న అలరాలు జరుగుతున్నాయి, కానీ గతంతో పోలిస్తే చాలా స్వేచ్ఛాయుత వాతావరణం అక్కడ ఉంది. అక్కడ కనీసం త్రివర్ణ పతాకం ఎగరేసేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు అప్పుడు. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎగరేసుకుంటారు వాళ్ళే. ఏంటంది ఒకటండి, ఈ ఒక్క బిల్లుకి సంబంధించిన విషయం ఇప్పుడు వచ్చేటప్పటికి గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి దుర్మార్గమైన నిర్ణయాలు ఇది ఒకటి. ఓకే, కేవలం ఏంటంటే మైనార్టీలు అంటే మనకి ఒక అమ్ముడిగా వచ్చేటువంటి ఓటు బ్యాంకు, ఆ ఓటు బ్యాంకుని సముదాయించుకుంటే చాలు అనేటువంటిది భావంతో ఉన్నారు తప్ప ఇప్పుడు ఈరోజు ఈ నిర్ణయం తీసుకుందాం, దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా చెప్పండి అంటే లోపాలు చెప్పరే. ఇప్పుడు మనమే అంటున్నామండి ఒక బిల్లు గురించి మనమే మాట్లాడుకుందాం. నిజంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, యాక్చువల్గా మన భారతదేశంలోనే దాదాపు 15 కోట్ల మంది, రెండో అతి పెద్ద హిందూయిజం తర్వాత ఇస్లామిజం కదండి పెద్దది. అయినా కూడా వాళ్ళంటే భారతదేశంలో ఏమైపోయింది, వాళ్ళు వేరే ఒక వర్గం అనేటువంటి భావన ఉంది. అందుకని వాళ్ళకి వేరే వర్గం అనేది క్రియేట్ చేసి దానికి వేరే వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు, ప్రత్యేకమైన సదుపాయాలు. ఇప్పుడు రాజ్యాంగం అంటారు కదా, మనకి అన్నిటికంటే ఏంటి భారతదేశానికి సుప్రీం ఎవరన్నా ఉన్నారంటే రాజ్యాంగం. రాజ్యాంగం కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా తీర్పులు మన ఏమి నిర్ణయాలు చెప్పదు. అందరికీ ప్రాథమిక హక్కులతో సహా అందరికీ సమాన హక్కులు ఉన్నాయని చెప్తుంది. అటువంటి చెప్పినప్పుడు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఎందుకు? వక్ఫ్ బోర్డే ఉందండి, వక్ఫ్ బోర్డులో కొన్ని దుర్మార్గమైనటువంటి కొన్ని లోపాలు ఉన్నాయి. ఒక్క సవరణ చేస్తున్నారు బిల్లుని, అవును, ఆ బిల్లుని రద్దు చేయట్లేదు, లేకపోతే ఆ బిల్లు తీసేసి కొత్త బిల్లు పెట్టట్లా. ఇప్పుడు భారత రాజ్యాంగం మనం రాసుకున్నాం, 75 సంవత్సరాలు అయ్యింది, 106 సార్లు సవరణ చేసుకున్నాం. అంటే రాజ్యాంగం మీద మన నమ్మకం లేక, అంటే హిందూ దేవాలయాల మీద ప్రభుత్వానికి హక్కులు ఉన్నప్పుడు అదే నేను చెప్తాను. ఎందుకంటానంటే రాజ్యాంగం గురించి ఎందుకు మాట్లాడితే 106 సార్లు సవరణ చేసుకున్నా కూడా మన రాజ్యాంగం అంటే మనకు నమ్మకం, గౌరవం ఉంది. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మార్పులు చేర్పులు చేసుకోవాలి ఖచ్చితంగాను. అదే జరుగుతుంది. అదే విధంగా వక్ఫ్ బిల్లుకి సంబంధించి అక్కడ ఏమవుతుంది, మీకు 2015 నుంచి ఇప్పుడు 2025కి 2015లో దాదాపు నాకు తెలిసి ఒక 3 లక్షల ఎకరాలు ఉండేవండి వక్ఫ్ బోర్డుకి. ఈ 10 ఏళ్లలో 9 లక్షలు అయింది. అవును, దాదాపు 9 లక్షలు అయింది. అంటే వక్ఫ్ అంటే ఇస్లాం మతం మీద ఉన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ఆ బోర్డుకి తనకు స్వార్జితం ఏదన్నా ఉంటే ఆస్తి ఇస్తే దానికి సంబంధించి వాళ్ళ మదర్సాలు నడుపుకోవచ్చు, లేకపోతే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మసీదులు నిర్మాణం చేసుకుంటా ఉంటారు. దానికి చేసుకునేటువంటి అది వక్ఫ్ అనే దానికి అర్థం. అయితే మరి ఈ 10 సంవత్సరాలు ఇన్ని లక్షల ఎకరాలు అంటే అంతమంది ఇచ్చారు ఆ విరాళాల కింద. ఒకటి ఎవరన్నా వచ్చి కృష్ణ గారు నేనే ఉన్నాను, నేను ముస్లిం ఇస్లాం మతం పాటించేటువంటి వక్ఫ్ బోర్డులో మెంబర్ని, మీరు కృష్ణ గారు మీ ఆస్తి మీద నాకు కనపడింది, సపోజ్ మీకు ఉన్న ఎకరమో 2 ఎకరాలు ఇది వక్ఫ్ భూమి నేను అన్నానంటే ఇంకా మీరే దాన్ని నిరూపించుకోవాలి, ఈ భూమి నాది అని మీరు నిరూపించుకోవాలి తప్ప నన్ను అడిగేవాళ్ళు లేడు. ఇంకొకటి అది కూడా ఎక్కడికి వెళ్ళి కోర్టులో నిర్ణయించుకునేది లేదు. వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లోనే ఉంటుంది. మరి దాంట్లో ఎవరు ఉంటారు? ముస్లింలే ఉంటారు కదా. అవును, అందరూ వాళ్ళే ఉంటారు. మరి ఎలాగే దీనికి న్యాయం? మీరు ఇందాక అన్నారు మరి హిందూ దేవాలయాలకు సంబంధించి అని చెప్పేసి అని అన్నారు. మరి హిందూ దేవాలయాలకు సంబంధించి ప్రభుత్వం అదేనా ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ, అంటే నేను అడిగేది అదే. ఇప్పుడు హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు మొత్తం కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో మరి వక్ఫ్ కి సంబంధించిన నిర్వహణ బాధ్యతలు అన్ని చేపడుతుంది ఎవరు? ప్రభుత్వం కాదు కదా. అదే కదా, ప్రభుత్వానికి దాని మీద పట్టు ఉండాలి కదా. అదే సవరణ చేస్తా. అది కూడా వీళ్ళు ఏదో మాకు బలం ఉంది కదా, మెజారిటీ ఉంది కదా అని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ ఇంపోజ్ చేయట్లా, వాళ్ళ మీద బలవంతంగా రుద్దట్లా. దానికి ఒక కమిటీ చేసింది. ఆ కమిటీలో మెంబర్స్లో పార్లమెంట్ కమిటీలో ఓవైస్తో సహా అందరూ ఉన్నారు. అవును, అందరూ డెసిషన్ ఉంటాయి. మెజారిటీ డెసిషన్ ప్రకారమే తీసుకుంటుంది నిర్ణయం. సవరణ అది అంతే. అది ఒక సవరణ అంటే ఏదైనా వక్ఫ్ భూమికి సంబంధించి మళ్ళీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డులు ఉంటాయి. దాదాపు 30 పైన వక్ఫ్ బోర్డులు ఉన్నాయండి మనకి. ఏంటంటే రాష్ట్రాలకు సంబంధించి ఏదైనా ఒక భూమికి సంబంధించి సమస్య వచ్చింది అనుకోండి, వక్ఫ్ బోర్డు నిర్ణయం అంటే జరిగేది కాదు, దానికి న్యాయం జరగదు. అందుకని ఏం చేశారు, స్థానికంగా ఉన్న కలెక్టర్కే అధికారం ఇచ్చారు. తప్పే ఉంది. అదే విధంగా ఈ రోజు తిరుపతి దేవస్థానం ఉందండి, తిరుపతి దేవస్థానానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అన్నది ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలి, దానికి ఒక విధానం అంటూ ఉంటది. మరి అక్కడ లేదు కదా. ఈ రోజున అది కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీకు ఇచ్చినటువంటి ఆదాయం ఏంటి, మీకు ఎవరెవరు ఇస్లాంకి ఏమంటారు వక్ఫ్ కి ఎవరిస్తున్నారు, ఇచ్చే దాత ఎవరు చెప్పడంలో తప్పే ఉంది. అంటే ఇది ముస్లింలకి అంటే లాభం చూకొచ్చేటువంటి సవరణ బిల్లు అండి. ఎందుకంటే మీరు మాకు వ్యతిరేకమేం కాదు, మీరు మాకు వేరే వాళ్ళ కాదు, మీరు కూడా మాలో భాగం, మాకు ఏదైతే చట్టాలు ఉన్నాయో, మాకు ఏదైతే బిల్లులు ఉన్నాయో అటువంటిదే మీరు
Exactly. సమానం అని చెప్తుంది. హిందూ సమాజంతో పాటు సమానంగా గత 100 సంవత్సరాలు బట్టి మనతో కలిసిమెలిసి ఉంటున్నటువంటి ముస్లిం సమాజాన్ని సమానం చేయడం ఇది. ఎగ్జాక్ట్. వాళ్ళు వ్యతిరేక చేయడం కాదు. దీన్ని కేవలం రాజకీయ పార్టీలు వాళ్ళ ఓటు బ్యాంక్ గురించి ముస్లింలలో ఒక విధమైనటువంటి భయాందోళనలు, మసీదులు తీసేసుకుంటారంట, భూములు తీసుకుంటే ఎవరు తీసుకుంటారండి? కొంతమంది అన్నాడు రాజ్యాంగాన్ని మార్చేస్తారండి. ఎవరు మార్చేస్తారు రాజ్యాంగాన్ని? ఎవరికి హక్కు ఉంది రాజ్యాంగం మార్చేసే హక్కు? ఇది లేదు. నేను అంటుంది రాజకీయాలకి, కులాలకి, మతాలకి అతీతంగా మనం ఆలోచించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాధ్యతాయుత ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకు ఉన్నటువంటి ముఖ్యమైన బాధ్యత ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని సాధ్యత వరకు పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. అంతేకాని అలజడి, ఆందోళన, అనుమానాలు రేకెత్తించడం అది రాజకీయ పార్టీ కాదు. ఈ రోజు జరుగుతుంది అదే. ఏదో మోదీ గారి ప్రభుత్వం తీసుకుంది కదా అని మనం వ్యతిరేకించడం అనేది కాకుండా దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఏకపక్షంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారా? కమిటీ ఎక్కడ నిర్ణయం తీసుకోలేదు కదా, పార్లమెంటరీ కమిటీ వేశారు కదా. అవును. దాని మీద ఈరోజు కిరణ్ రిజిజు కూడా పెద్ద చర్చ కూడా జరుగుతుంది కదా పార్లమెంట్లో. ఈ రోజు పూర్తి స్థాయిలో అందరికీ కూడా చర్చించేటువంటి అవకాశం కల్పిస్తున్నారు కదా. మీ అనుమానాలు ఏమైనా ఉంటే అన్ని బయట పెట్టొచ్చు కదా. తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ కూడా జరుగుతుంది కదా. ఏదో మూజువాణి ఓటుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు మూజువాణి ఓటుతో చేయట్లేదు. చట్టబద్ధంగా ఓటింగ్ ఎట్టి ఓటింగ్ ప్రకారమే చేసుకుంటూ వస్తుంది. నేను అనుకోవడం దాదాపు 293 మంది ఎన్డీఏకి మెజార్టీ ఉంటే కూడా నేను అనుకోవడం 300 దాడుతుంది. చూడండి, ఓటింగ్ వచ్చేటప్పటికి 300 దాడుతుంది, కాస్త ఇంచుమించు 300. రాహుల్ గాంధీ కూడా చెప్పినట్టున్నాడు, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే కొంతమంది దీనికి అనుకూలంగా ఓటేసేటట్టున్నారు. ఎందుకంటే నిజం దీంట్లో అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ముస్లింలని మనలో ఐక్యం చేసుకుంటుంది, మనతో సమానంగా చూస్తుంది తప్ప వ్యతిరేకంగా చూడలేదనే భావన కొంతమందిలో ఉంది. సరే, ఆ పార్టీకి నిర్ణయాలను బట్టి కొంచెం మాట్లాడలేకపోవచ్చు, కానీ రేపు ఓటింగ్లో చూపిస్తారు ఏంటన్నది. ఏమన్నానంటే కృష్ణ గారు, ఒక్కసారి ముస్లిం సమాజం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. దాదాపు 49 నుంచి 50 దేశాలు ఈరోజు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? భారతదేశంలో ఉన్న ముస్లిం పరిస్థితి ఏంటి? మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈరోజు ఇరాక్, ఇరాన్, గాజా, అక్కడ గొడవ జరుగుతుంది చూసారా? ఎక్కడైనా ముస్లిం సమాజం క్షేమంగా ఉందా? మన భారతదేశంలో ఉంది. ఎగ్జాక్ట్లీ. మన భారతదేశంలో అన్ని శాంతి భద్రతలకు చక్కగా కలిసి దాదాపు 15 కోట్ల మంది భారతీయుల్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ గతంలో కూడా భారతదేశం గురించి ప్రాణాలు అర్పించారు. వాళ్ళు మేము ఎప్పుడు సమాజం ఎప్పుడు వాళ్ళని కలుపుకుందే తప్ప విడదీలా. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మసీదుకి వెళ్ళినటువంటి ఆ త్వరలోనే, ఆ కొద్ది కాలంలోనే భారతదేశంలో ఇస్లామిజం వచ్చింది. ఆ తర్వాత ఈ వక్ఫ్ అనే పదం ఈరోజు కదండి, ఎక్కడో గోరికాల నుంచి తర్వాత ఏమో మహమ్మద్ ఖిల్జీ కాడి నుంచి అప్పటి నుంచి ఉంది ఇది. అప్పటికి హిందూ సమాజానికి సంబంధించినటువంటి రాజులు, మహారాజులు అందరూ కూడా వక్ఫ్ ఆస్తులకి కొంత భూదానాలు చేశారు, విరాళాలు ఇచ్చారు. నేను అంటుంది ఈరోజు ప్రభుత్వానికి లెక్కలు చెప్పడం అంటాం తప్ప. ఒకవేళ ప్రభుత్వ భూమిని ఏదన్నా వక్ఫ్ భూమిలో కలిపేసుకుంటే తిరిగి ఇచ్చేయమని చెప్తుంది, తప్పే ఉంది. అది వక్ఫ్ అనే కాదు, కృష్ణ గారు ప్రభుత్వ భూములు ఆక్రమించిన అదే అంటుంది, ప్రైవేట్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఏదైనా సరే శ్రీనివాస్ ఆక్రమించుకున్న అదే చెప్తుంది. మీకు ప్రత్యేకించి చెప్పకర్లా. అంటే మీకు ప్రత్యేకమైనటువంటి చట్టం, ప్రత్యేకమైన విధానం మీకు ఉండొచ్చు, మీకు రక్షణగా ఉండొచ్చు, కానీ మీరు భారతీయులే తప్ప భారతీయేతరులు కాదు కదా. రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగం అలా అనుకుంటే మైనార్టీలు అనుకుంటే మీకంటే కింద ఉన్నటువంటి మైనార్టీలు బుద్ధిస్టులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, ఎంతో మంది మీకంటే తక్కువ ఉన్నారు కదా. వాళ్ళకి లేవే ప్రత్యేక చట్టాలు, వాళ్ళకి లేని చట్టం మీకెందుకు? మీరే వ్యతిరేకులు కాదు కదా, ఈ భారతీయుల్లో భాగమే కదా. భారతీయుల్లో భాగం కాదనే భావన ఈ కాంగ్రెస్ పార్టీ అండుకో రప్పిస్తుంది మిమ్మల్ని వ్యతిరేకంగా బయటికి రావాల్సిన ముస్లిం సమాజం మీద ఉంది. ఈ రోజున ముస్లింలు మాకు ఇప్పుడు చూడండి, ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఎలా ఉంటుందో అలాగే ఒక మసీద్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, దర్గా ఉంటుంది. మన జ్వరాలు ఊళ్ళో మన పిల్లలకంటే జ్వరాలు వస్తే మనం పెద్దలు అంటారు మసీద్ తీసుకెళ్లి తాడు కట్టించరా అంటారు. మరి అంత కలిసిపోయినటువంటి సమాజంలో, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి సమాజంలో, ప్రపంచంలో ఏ ముస్లిం దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఉన్నటువంటి చక్కగా ముస్లిమ్స్ ఇక్కడ అందరితో పాటు సమానంగా బతికేటువంటి ఈ సమాజంలో ఎవరు మిమ్మల్ని, మీలో ఉన్నటువంటి ఆ భావజాలాన్ని, వ్యతిరేక భావజాలను ఎవరు రక్కిస్తున్నారో, మిమ్మల్ని వ్యతిరేకంగా ఎవరు చిత్రీకరిస్తున్నారో ఈరోజు ముస్లిం సమాజం కూడా ఆలోచించాలి. మీ నాయకులకి మీరు చెప్పాలి. ఓకే, ఫోర్స్ చేయవలసింది ఏంటంటే మేము చక్కగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఈ భారతదేశంలో మాకు అన్ని హక్కులు చక్కగా ఉన్నాయి అనేటువంటి భావన మాకుంది. కానీ మీ రాజకీయాల గురించి మా భవిష్యత్తును నాశనం చేయొద్దనేటువంటి భావన ముస్లింలలో కలగాలి. నేను అంటుంది సమాజంలో ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో ఆటోమేటిక్గా రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ రోజున తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయి, స్టాలిన్ గారికి ఏదో అంశం కావాలి, ఈ డీలిమిటేషన్ అనో లేకపోతే భాషను మొదలుపెట్టాడు, ఇప్పుడు మళ్ళీ ఇదో అంశం వస్తుంది, నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటాడు. ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటే స్వలాభం కారణాలు ఉంటావు. నేను అంటుంది కొన్ని విషయాల్లో రాజకీయాలు పక్కన పెట్టి దేశం గురించి ఆలోచించాలండి.
దేశం గురించి ఆలోచించుకోకపోతే, దేశం బాగుండకపోతే, దేశంలో మళ్ళీ ఆ బంగ్లాదేశ్ లాంటి పరిస్థితుల్లో, పాకిస్తాన్ పరిస్థితుల్లో, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితుల్లో మనకంటూ వస్తే దేశం విచ్ఛిన్నం అయిపోద్ది. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు కూడా ఆలోచించున్నాడు. అందరిలోనూ సఖ్యత ఉంటుంది, చక్కగా భారతదేశం కూడా ముందుకెళ్తుంది. ఈ వక్ఫ్ బిల్లు అన్నది నేను మరోసారి చెప్తున్నాను, ముస్లింలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి సవరణ బిల్లు మాత్రమే, ఓకే అంతకుమించి ఇంకోటి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.